పరిష్కారం వెతుక్కో, ప్రాబ్లం మాట్లాడితే. యాక్చువల్‌గా మనకి ఏ ఉద్యోగాలు చూసుకున్నా గానీ, ఇంకో ఫీల్డ్ చూసుకున్నా గానీ, ఎవరి భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు. కదా! ఒక్క సినిమా ఫీల్డ్‌లోనే ఎందుకిలా? అదే గదా! పెడుతుంటే ఇంకా దానిలో ఇంకా కావాలంటే ఇప్పుడు కూలి వాళ్ళు గూడా ఇంటి నుంచి ఇంత డబ్బా ఎత్తుకొస్తారండి. పచ్చడి తెచ్చుకుంటారా, ఇంకోటి తెచ్చుకుంటారా అని తెలియదు. ప్రతి ఒక్కళ్ళు క్యాబ్ డ్రైవర్లు గూడా వాళ్ళ బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. రకరకాల చోట్ల నేను చూసాను చాలా సార్లు. సో 4:30కి లేచి హ్మ్. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి, ఆ చేసిన వాటిలో కొన్ని తీసుకెళ్ళేదాన్ని. ఇంకా ఏంటంటే నేను చేసేవి చాలా నేను ఇప్పుడు పులిహోర అంటే దాన్ని ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అది నాకు చాలా బాధ. దాన్ని నెగెటివ్ కోణంలో వాడుతుంటారు. అసలేంటండి పులిహోర అనేది నైవేద్యం పెట్టేదాన్ని అలా మాట్లాడతారా? పులిహోర కలుపుతున్నాడు అంటారు. అసలు అది ఇప్పుడు నైవేద్యం పెడతాం కదా, మందు తాగితే తీర్థం పుచ్చుకున్నారంటారు. అంటే మనకి ఎంత ఆ పదాలు అంత తేలికైపోయాయి. గుళ్ళకి వెళ్తే ఏంటి ఇస్తారు? తీర్థమును పులిహార ఇస్తారు. అంటే వాటిని అంత నెగిటివ్ గా వాడతారా? అంటే దేవుడి దగ్గర మనం ప్రసాదంగా తీసుకునే పదార్థాలని వాటి నెగిటివ్ సెన్స్ లో వాడుతున్నాం మనం. ఏం చేద్దాం. మీరు ఇటు సినిమాలు అటు టీవీ చేశారు కదా, కంఫర్ట్ ఏదనిపించేది మీకు? నాకు ఏదైనా వర్క్ ఉండాలండి. అంటే నేను వర్కోహాలిక్, అంటే పని రాక్షసి నేను. నాకు ఇంట్లో కూడా అదే, నన్ను కూర్చోబెట్టాలంటే కష్టపడతారు. ఏది ఉంటే అది ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలన్న యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్. నాకు ఇది కంఫర్టబుల్ అంటే బికాస్ నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అనో ఏంటో తెలియదు. వెన్ యూ స్టే ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ గ్రోత్ ఉండదండి. వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్ అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అంతే కదా. మన గ్రోత్ గాని మన డెవలప్మెంట్ గాని అప్పుడే ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు లక్షలు సంపాదించిన ఎవడన్నా ఎప్పుడో కంఫర్ట్ వదిలేసి చాలా కష్టపడితేనే ఆ లెవెల్కి వచ్చారు. అంటిల్ అన్లెస్ మన తాత ముత్తాతలు మన వాళ్ళ గురించి ఆలోచించిన తాస్తు వదిలిపోతే అప్పుడు వాడు బద్ధకంగా ఉండొచ్చేమో. కానీ అదర్వైజ్ ఐఎమ్ షూర్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి చాలా వర్కౌట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే దే వాంట్ ఎనీథింగ్. కొంతమంది ఏంటంటే ఎందుకు రిస్క్, ఎందుకు సేఫ్ జోన్ లో ఉన్నాం కదా అని ఆగిపోతారు. ఉంటే అక్కడ యూ కెన్ నాట్ గ్రో. అంతే, అక్కడే ఉంటాం, అది నిలబడిపోతాం కదా. నిలబడిపోయినప్పుడు ఇంకేం ముందడుగు వేయలే, అందులో వేయలేం కదా. ఏది తనంత తానే నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి. అవును, అవకాశాలని సృష్టించుకోవాలి. అవకాశాలు లేనప్పుడు అవకాశాలను సృష్టించుకోవాలి. సో ఏది కంఫర్ట్ అంటే నాకు ఎనీ వర్క్ ఇస్ ఫైన్ విత్ మీ. మూవీస్ అంటే లెస్ వర్క్ ఉంటుంది, కానీ అది అగైన్ అలా కూర్చొని మన వెయిట్ చేసి షార్ట్ చేసి కొన్ని సినిమాల్లో అయితే అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేసే వెళ్ళిపోయిన రోజులు ఉంటాయి. వాళ్ళు వచ్చి పాపం చెప్తారు, అయ్యో సారీ మాధవి గారు, సారీ అని. అంటే ఎందుకండి, డబ్బులు ఇచ్చారు కదా, కూర్చుంటే ఏంటి, పని చేస్తే ఏంటి, డబ్బులు. రామారావు గారు సైతం బాలకృష్ణ గారికి ఇదే చెప్పేవాడు అంట. ఆయన ఏదో లేట్గా వెళ్ళటం ఏదో చేసాడు, ఒకరోజు లేటుగా బయలుదేరుతుంటే, ఏంది ఈ టైం దాకా ఏం చేస్తున్నావు అంటే, లేదు నాకు 12 గంటలకు 1 గంటకు షార్ట్. కాదు, నీకు ఈ రోజుకి ఇచ్చారు కదా, నువ్వు నీకు షార్ట్ ఉన్నా లేకపోయినా 8 వెళ్ళిపోవు. 7 కలా ఉంటారు అక్కడ ఆయన బాలకృష్ణ గారు. సో అది ఆయన అప్పుడు షేర్ చేసుకున్నారు అనమాట. అది వాళ్ళ ఫాదర్ని అలా ఫాలో అయ్యాడు. మీరు ఆయనతో కలిసి పనిచేశారు కదా, మిత్రుడులో ఇంకా చేశాను, కథానాయకుడు, అది ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ లో అది చేశాను. ఇంకా లక్ష్మి అంటే చేశాను నేను చాలానే. ఆయనతో ఇంకోటి కూడా లయన్ చేశాను. ఎప్పుడు అంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం దొరికిందా? మాట్లాడతారు ఆయన అసలు మాధవి అని. అంటే నాకు అసలు అంత పెద్ద ఆయనకి నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక 2 సార్లు కలిసినప్పుడు కూడా మాధవి నువ్వు అప్పుడు చేశాం కదా అలా ఇలా గుర్తు. ఎంత జ్ఞాపక శక్తి అండి ఆయనకి, ట్రెమెండస్. అసలు ఎలా ఉంటారు అసలు మామూలుగా మనుషులతో? ఆయన రకరకాలుగా తెలియదండి ఎవరి గురించి. నేను ఇదే చెప్తాను, ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో అడిగితే, మనుషులు రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఉన్నదే అదే అనుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ మనది. ఇంకోళ్ళ దగ్గర ఇప్పుడు మొన్న ఒక దానిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు ఎవరు వస్తే అవతల బాన్ ఏదో ఒకటి వచ్చింది వీడియో. ఆ వీడియో చూసాను. అంటే ఆయన అన్నిసార్లు అలా ఏం విసుక్కోరు. ఆ రోజు ఆయన ఎందుకో విసుక్కున్నారు. ఇంకా అదే మాటికి దాని మీద అన్ని వచ్చాయి అనమాట. సో దాన్ని చేసి ట్రోల్ చేసి, అంటే ఇవన్నీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎవరి బిహేవియర్ కూడా
ఇప్పుడు ఇలా ఉంది ఇలాగే ఉంటుందని చెప్పలేం మనం. హీరోలు కానీ హీరోయిన్ వాళ్ళు ఒక జోన్లో ఉంటారు. అంటే మనం కలిసి పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది మీద మనకి ఇష్టం ఏర్పడిపోతుంది, మింగిల్ అయిపోతాం బాగా వాళ్ళతోటి, సరదాగా గడిచిపోతుంది అన్నట్టు ఉంటుంది కదా. అలా మీరు పనిచేసిన యాక్టర్స్లో అది హీరోలు కావచ్చు ఇంకొకటి కావచ్చు, అలా మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? బాగా నచ్చి పని చేసి నచ్చడానికి పెద్ద ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే మనకి ఎంత నిడివి తక్కువ ఉంటుంది వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్ కానీ. వాళ్ళని ఇప్పుడు మనకి ఇష్టపడాలంటే ఒకటి మనం గమనించాలి, మనకి నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు నచ్చుతారు, కానీ వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే మనం ఇంకా నచ్చడం అనేది ఐ డోంట్ థింక్ సో అది అవుతుంది అని. కానీ మీకు అల్లు అర్జున్ గారు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పి అన్నాను. అంటే అల్లు అర్జున్ గారు ఇష్టం, ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, వచ్చి అంటే స్మైలింగ్ గా, అంటే చాలా సింపుల్ గా, ఎప్పుడు అంటే మనం వెళ్ళి మాట్లాడచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనతో పక్కన ఉంటే. వేరే ఫ్రెండ్లీ నేచర్ గా ఉంటారు. సో ఇది అదే ఆయన ఇష్టం అంటే నచ్చుతారు అట్లా. సో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. అంటే నేషనల్ అవార్డు సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది ఆయనే. ఎన్టీఆర్ లాంటి స్టార్ అవార్డ్స్ లెజెండ్స్, అక్కినేని నాగేశ్వరరావు అందరికీ జరగనిది, సాధ్యం కానిది. అది వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. బట్ ఈరోజు ఈయన తీసుకోవటం అది పుష్ప అంతే కదా. ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం కదా, అందులోంచి బయటకు వచ్చి ఆ భుజం ఇలా వేసుకొని ఉన్నందుకు ఆయనకి ఒక గోనిలాగా పెట్టుకొని ప్రాబ్లం అయిందంట కదా, చాలా ప్రాబ్లం అయిందంట, ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా కానీ డీగ్లామరస్ మొత్తం, అంటే రగ్గెడ్ లుక్. అది అందులో అల్లు అర్జున్ కాదు, మనకి ఆ పుష్పనే కనిపిస్తారు. అంటే అది ఆ భాష కానీ ఎంత స్టైల్ గా ఉండే ఆయన, అంత అసలు అలా ఉండే అంత ట్రాన్స్ఫర్మేషన్, అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం. అదే ఆయన కంఫర్ట్ జోన్ లో ఉండి, లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్ గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అది వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి ఆయన దానితో ఆయన పర్ఫార్మెన్స్, దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం, డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా, మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడ్డదాకా ఇది నిజంగా. మీరు అంటే ఇన్ని సినిమాలు చేసినా కానీ టీవీ సీరియల్స్ చేశారు కదా, మీకు మనసుకు బాగా నచ్చింది దగ్గరైన పాత్రలు ఉన్నాయా? చేశారు అసలు? చేశానండి, 2-3 ఉన్నాయి. ఒకటి కంటే కూతుర్ని కనాలి అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్, హిలేరియస్ క్యారెక్టర్ అసలు. అదంటే బాడీ లాంగ్వేజ్ కానీ మాస్ క్యారెక్టర్ అనమాట. అంటే అది చాలా, నేను ఎలా ఉంటానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయాను అసలు, అంటే నాకు రాలేదు అది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి నాట్ అన్ ఈజీ థింగ్. అవును, చాలా కష్టం. డైలీ సీరియల్ షూట్ గానీ అంటే వాళ్ళ టార్గెట్ చాలా ఉంటుంది. సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్ గా తీయాలి, బాగా చేయించుకోవాలి, అలా చాలా ఉంటాయి. బట్ అంటే అది అంతలో ఆయన చెప్పి భలే బాగా చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవ్యాని క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే. రాబోయే చందమామలో క్యారెక్టర్ ఫలానా నచ్చలేదనేది ఏం లేదండి. అంటే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చిన మాత్రం దేవయాని క్యారెక్టర్ కదా, దేవ్యాని నెగటివ్ రోల్ అవటం. అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను, అందరితో ఒకలాగే ఉంటాను, ఒకటే మూడ్ క్యారీ అవుతుంది త్రూ అవుట్. సేమ్ ఒకటే ఎమోషన్ అన్నట్టు, ఒకటే ఎమోషన్ క్యారీ అయ్యేది, చాలా ఫెరోషియస్ అదే ఉంటుంది అనమాట. దేవ్యాని ఏంటి, ఆ హీరోతో ఒకలాగా, ఆ కోడలతో ఒకలాగా,